బయటకు వచ్చేస్తుంది. అవును. వీళ్ళ ఆధిపత్యం నడవదు. ఇప్పుడు ఒక పురంధేశ్వరి మాట్లాడే సబ్జెక్టు ఇంకొక మామూలు ఎంపీకి వల్ల కాదు. పురంధేశ్వరి హైలీ టాలెంటెడ్ అందులో మాట్లాడటం. సుష్మా స్వరాజ్ మాట్లాడినటువంటిది లేకపోతే స్మృతి ఇరానీ మాట ఆ సబ్జెక్టుతో మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళందరూ. ఇప్పుడు మనకే చూడండి, రోజా, విడుదల రజని, ఇటు పక్కన తెలుగుదేశంలో మాధవిరెడ్డి, ఆ తర్వాత సవిత, ఇట్లాగా వీళ్లకు అనిత, వీళ్ళకున్న టాలెంటు ఈ పెద్ద నాయకుల యొక్క కుటుంబాల్లో ఎంతమందికి ఉంది చెప్పండి? పెద్ద నాయకుల కుటుంబాల్లో వాళ్ళతో సమానంగా కాదు, వాళ్ళకంటే కొంచెం ఒక పాలు ఎక్కువ మాట్లాడగలరు. కాబట్టి కుటుంబ పార్టీలు కాబట్టి ఆ నాయకుల కుటుంబాలకి ఎక్కువ వాల్యూ ఇస్తారు వీళ్ళు, తప్పదు కాబట్టి. బట్ వాళ్ళకంటే ఒక పేసరెత్తు నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాయకుల భార్యో, నాయకుల కూతుళ్ళో, నాయకుల చెల్లెళ్ళో, నాయకుల అక్కలో వీళ్ళ స్థాయి ఎట్లుంటుందండి? గోల్డెన్ స్పూన్ బ్యాచ్, అంతే కదా. ఇప్పుడు కవిత నాలెడ్జ్తో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి సబితాయింద్రారెడ్డి నాలెడ్జ్ ఎక్కువ. ఆవిడ భార్యే, కానీ ఆ భర్త చనిపోయాక సింగిల్గా ఆవిడ ఫైట్ చేయడం వల్ల ఆవిడకి నాలెడ్జ్ పెరిగింది. సబితాయింద్రారెడ్డి సీతక్కకి ఇంకా నాలెడ్జ్ కదా వీళ్ళతో పోల్చుకుంటే, ఫ్రాంక్గా కూడా మాట్లాడగలదు కదా. కొండా సురేఖ వాళ్ళ ఆయన కంటే డామినేటెడ్ క్యారెక్టర్ సబ్జెక్ట్. కాబట్టి వీళ్ళు జనంలో నుంచి వచ్చే నాయకులు చాలా బలంగా తయారవుతారు, మహిళా నాయకులు. ఇప్పుడు మాయావతి, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఏంటి సబ్జెక్ట్తో వచ్చినటువంటి వాళ్ళే కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు 10 మంది తయారైతే వీళ్ళ బతుకులు ఏమైపోతాయి రేపొద్దున? రేఖా గుప్తా ముందు కేజ్రీవాల్ కుదరలా, అదే గోల్డెన్ స్పూన్ బేబీ కిరణ్ బేడీ ముందు కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్లో కేజ్రీవాల్ మీద కిరణ్ బేడీని పెట్టినప్పుడు కేజ్రీవాల్ గెలిచాడు. ఎందుకని? ఇద్దరు పెద్ద గోల్డెన్ స్పూన్ ఇదే ఒక స్ట్రేచర్ బ్యాచ్, దాంట్లో పబ్లిక్ని అట్రాక్ట్ చేయలేకపోయారు. రేఖా గుప్తా అట్రాక్ట్ చేసింది పబ్లిక్ని, కాబట్టి బీజేపీ ఇప్పుడు గెలవగలిగింది. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి అన్నమాట అక్కడ అంతే.